హే చాంప్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసేసి నేను మంత్లీ ఒకసారి మాత్రం ఖచ్చితంగా స్కిన్ కేర్ అయితే చేసుకుంటాను. స్కిన్ కేర్ ఏంటి, ఆల్రెడీ స్కిన్ కేర్ చేసేసారు కదా అని అనొచ్చు. ఇది మంత్లీ స్కిన్ కేర్ అనమాట. మంత్కి ఒకసారి మాత్రం ఈ సెషన్ నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను. వీక్లీ నాకు కుదరొచ్చు, కుదరకపోవచ్చు, బట్ మంత్లీ మాత్రం నేను ఖచ్చితంగా నా స్కిన్కి ఇవ్వాల్సిన మొత్తం ఇస్తాను. డైలీ నా స్కిన్ కేర్ మాత్రం ఖచ్చితంగా నేను ఫాలో అవ్వకుండా అయితే ఉండను. షూర్గా నేను ప్రతిరోజు ఫాలో అవుతాను. ఇప్పుడు అది కూడా నేను ఇంక్లూడ్ చేసి చూపిస్తాను. అసలు ఏంటి స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి నీట్గా చూపించేస్తాను. 10 minutesలో వీడియో అయితే ముగించేద్దాము. అండ్ నేను స్కిన్ కేర్ చేసుకుంటాను అని అంటే మాత్రం ఇదిగోండి, ఇది ఆల్స్ గుడ్నెస్ వాళ్ళది డైమండ్ ఫేషియల్ కిట్ అనమాట. ఇలాంటివి నేను మంత్కి ఆఫర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక 4-5 అయితే బుక్ చేసేసుకొని పెట్టుకుంటాను. ఖచ్చితంగా పెట్టేసేసుకొని మంత్లీ ఒకసారే కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. పైగా ఇది ఒక్కళ్ళకి వచ్చేది కూడా కాదు, ఖచ్చితంగా 2 members అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ, సిస్టర్స్ ఉన్నా కానీ ఎవరైనా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఫుల్ అయితే పట్టదు. దీనిలో ఉన్న ప్యాకెట్స్ ఖచ్చితంగా 5 steps ఉంటాయి. ఆ 5 steps ఇంక్లూడ్ చేసుకొని ఎట్ ఏ టైం ఇద్దరు యూజ్ చేసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు ఇది యూజ్ చేసుకుంటాను. ఇదైతే మాత్రం చూద్దాం, ఫస్ట్ టైం కదా. ఇది మాత్రం అంతకుముందు నేను స్ట్రాబెర్రీ ట్రై చేశాను, అంతకుముందు బ్రౌన్ రైస్ ఫేషియల్ కిట్ ట్రై చేశాను. అన్నీ కూడా చాలా బాగుంటాయి వీళ్ళవి. అంటే 5 steps మనకి ఈజీగా ఉంటే తొందరగా అయిపోయిద్ది. అందుకే నేను ఆఫర్లో ఉన్నప్పుడు బుక్ చేసేసుకుంటాను అనమాట. ఇలాంటి టైమ్స్లో నాకు బాగా మంత్లీ బాగా యూజ్ అవుతుంది కాబట్టి. సో దట్ వీడియోలోకి వచ్చేస్తే నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. మొత్తం 5 steps ఉంటాయి అనమాట. నేను ఇవి వైప్స్ అయితే పక్కన పెట్టేసేసుకున్నా, హిమాలయ వాళ్ళవి వైప్స్ పట్టేసుకొని నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చూపించేసేస్తాను. చూసేసేయండి అనమాట. మొత్తం 5 steps. ఇదేమో స్టెప్ 1, ఇదేమో స్టెప్ 2, ఇదేమో స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. ఓకే, నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ది. ఖచ్చితంగా ఇద్దరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆఫర్స్లో మాత్రం చాలా తక్కువగా వచ్చేస్తాయి ఇవి మనకి. నీట్గా హ్యాండ్స్ వాష్ చేసేసుకొని క్లెన్స్ చేసేసుకోండి. గ్లిజరిన్ అనమాట ఇది, డైమండ్. గట్టిగా ప్రెగ్నెంట్ అయితే చేసేసా. వెళ్ళి నేనేం చేద్దాం అనుకున్నానంటే, వెళ్ళి వాష్ చేసుకుని వచ్చేస్తాను. నీట్గా వాష్ అయితే చేసేసుకున్నా. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. మొత్తం తడిపేసుకున్నా. అట్లా ఉంటుంది మన మెస్సీనెస్తో. ఇప్పుడు సెకండ్ స్టెప్ హైడ్రేటింగ్ ఫేషియల్ కిట్ విత్ గ్లిజరిన్ స్క్రబ్ అనమాట. ఇది అది క్లెన్జింగ్, ఇది వచ్చేసి మనకి స్క్రబ్. ఇది కూడా స్టార్ట్ చేసేద్దాం. భలే ఉంది కదా. ఫేషియల్ కిట్ స్క్రబ్ ఇది మాత్రం కొంచెం జెంటిల్గా యూజ్ చేయండి. దీనిలో ఏంటో లైట్ శాండ్ పార్టికల్స్లా ఉంటాయి కాబట్టి లైట్గా జెంటిల్గా యూజ్ చేసుకోండి, బాగుంటుంది. ఎంతసేపు మసాజ్ చేసుకోవాలి ఏంటి అన్నది ఫాలో అయిపోండి బ్లైండ్గా. మెడకి కూడా నీట్గా అప్లై చేసేసుకోండి. నీట్గా స్క్రబ్ అయితే చేసేసుకున్నా. వెళ్ళి వాష్ చేసుకొని వచ్చేస్తాను.
ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నా. చూడండి, నాకైతే భలే అనిపిస్తుంది ఇది. ఎందుకంటే కంపేర్ టు అంతకుముందు వాటి మీద పోల్చుకుంటే ఇది గ్లో చాలా ఎక్కువ అనిపిస్తుంది. చూద్దాం, ఇది ఫేవరెట్ అయిపోతుందేమో. ఈ మెస్సీనెస్ చూసారా, అట్లా ఉంటుంది మనతోని. ఇప్పుడు దీనికోసం నేను అదో బిల్డప్ ఇచ్చి మన టీషర్ట్లు మార్చలే, మళ్ళీ నాకే బొక్క. ఫేస్ కూడా ట్యాప్ చేసుకోండి, రుద్దొద్దు. ట్యాప్ చేసుకోండి నీట్గా, వాష్ చేసుకొని. ఓ బర్రా 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 జాగ్రత్తనే. ఇప్పుడు మన థర్డ్ స్టెప్. ఇది వచ్చేసి ఫేస్ ఎవరెవరు మెరిసిపోతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి హైడ్రేటింగ్ ఫేషియల్ కిట్ విత్ గ్లిజరిన్ టోనర్. దిస్ ఈజ్ టోనర్. ఓకే, వేసేస్తాం. హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోండి, నీట్గా పెట్టుకొని వేసేసుకోండి. ఏంటో మారం చేస్తుంది, బయటికి రాని అనేసి. టోనర్ 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 టోనర్. భలే చల్లగా ఉంది. స్క్రబ్బింగ్ చేసాం కదా, భలే చల్లగా స్మూత్గా ఉంది. స్మెల్ మాత్రం అమేజింగ్గా ఉందండి. ఎలా ఉందంటే పూజల్లో దేవుడి దగ్గర ధూపం వేసినప్పుడు లైక్ ఏమంటారు, సాంబ్రాణి ఆ స్మెల్లో ఉంది, కానీ చాలా బాగుంది. ఫీల్ మాత్రం అమేజింగ్గా ఉంది. ఏదైనా మన స్కిన్కి ఇచ్చే ఫీడింగ్ని బట్టే కదా అది కూడా మనల్ని పట్టించుకుంటుంది, వాస్తవం అది. ఇదేం మనం వాష్ చేయక్కర్లేదు వాటర్తో. నేను కాటన్ వైప్ ఉంది కదా, వైప్స్తో నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. గ్లో చూసారు కదా ఎలా ఉంది, చీక్స్ మెరుస్తుంది. వైప్ తీసేసుకొని నీట్గా తీసేస్తాను. ఇప్పుడైతే ఫోర్త్ స్టెప్. 3 స్టెప్స్కి నా ఫేస్ ఎలా అయిందో మీరు గమనించవచ్చు, గ్లో అవుతుంది. దిస్ ఈజ్ ద ఫోర్త్ స్టెప్ అనమాట. ఇది వచ్చేసి హైడ్రేటింగ్ ఫేషియల్ కిట్ విత్ గ్లిజరిన్ క్రీమ్ అనమాట. అక్కడ స్టెప్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తాడు, దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవటమే. ఈరోజు సండే కదా, అందుకే చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఇంకా అందుకని నీట్గా క్రీమ్ అయితే తీసేసుకున్నా, నీట్గా రాసేసుకొని జెంటిల్గా దీని మీద క్లియర్గా ఇచ్చారు 12 to 15 minutes అనమాట. క్రీమ్ అంతా నీట్గా రబ్ చేసేసుకుంటున్నాను టోటల్గా. ఇప్పుడు ఒక్కసారి వైప్ చేసేసుకుంటాను. దీన్ని కూడా ఏం వాష్ చేసుకోవసరం లేదు, జస్ట్ వైప్తో క్లీన్ చేసేసుకోండి నీట్గా.
4 స్టెప్స్ కంప్లీట్గా కంప్లీట్ చేసేసాను. చూసారు కదా, భలే ఉంది స్కిన్ అయితే, మెరుస్తుంది. సో ఇప్పుడు 5th స్టెప్ చేశాను. ఇదనమాట, ఇది వచ్చేసి ఫేస్ ప్యాక్. నీట్గా ఫేస్ ప్యాక్ వేసేసుకొని 15 మినిట్స్ ఉంచేసుకుంటే మన స్కిన్ కేర్ డన్ అనమాట. నీట్గా అప్లై చేసేసుకున్నా. 10 మినిట్స్ ఆగి మొత్తం డ్రై అయిపోయాక వాష్ చేసుకొని కనిపిస్తా. చామ్స్ ఇదైతే నాకు కంప్లీట్గా డ్రై అయిపోయింది. వెళ్ళి వాష్ చేసుకొని వచ్చి చూపించేస్తాను. నీట్గా వాష్ అయితే చేసేసుకున్నాను గైస్. చూసారు కదా ఆ కంప్లీట్ ఫైన్ లుక్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. కంప్లీట్లీ ఇదన్నమాట. మీరు చూస్తే నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, చాలా ఫ్లాగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఖచ్చితంగా మంత్లీ ఇలా ఒకసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీకెండ్కి చేయాల్సిన అవసరం లేకపోయినా మంత్లీ ఒకసారి ఇలాంటి ఒక మంచి కిట్స్ అయితే ఆర్డర్ పెట్టుకొని చేసేసేయండి. చాలా బాగుంటుంది. నేనైతే 1 ఇయర్ నుంచి ఇదే పద్ధతి నేను ఫాలో అవుతున్నాను. కంప్లీట్లీ 1 ఇయర్ నుంచి ఇదే అయితే నేను ఫాలో అవుతున్నాను. చూసారు కదా ఎంత బాగా గ్లోయిగా ఉంది ఫేస్ అయితే. ప్రతిసారి ఇంతే స్కిన్ కేర్ ఫాలో అవ్వండి. దట్టు దాంతోపాటు ఇలా మంత్లీ ఒకసారి ఖచ్చితంగా ఫేషియల్ అయితే ఇంట్లోనే హ్యాపీగా చేసుకోండి. ఎప్పుడైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి కిట్స్ బాగా ఉపయోగపడతాయి అనమాట. మళ్ళీ చూపిస్తున్నా. ఇదైతే నేను డైమండ్ ఫేషియల్ కిట్ అనమాట యూజ్ చేసింది. ప్రతి మంత్కి నేను ఒకటే యూజ్ చేయను, మంత్కి నేను చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ మంత్ అయితే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి ఇన్కేస్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రెజెంట్ అయితే నాకు కొంచెం డ్రైగా ఉంది స్కిన్. నేను టోనర్ కూడా అప్లై చేసేసుకుంటాను. దట్స్ ద వ్లాగ్ గైస్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం దీనికన్నా ముందు నా స్కిన్ కేర్ రొటీన్ కూడా నేనైతే పోస్ట్ చేసేసాను. అది కూడా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఐ హోప్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.